తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ రోజు సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన 17వ వార్డు, 18వ వార్డు, 19వ వార్డు, 20వ వార్డు, 4 వార్డులు కలిపి 19వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ సభలో 19వ వార్డు కౌన్సిలర్ గుర్రం ఝాన్సీ రమేష్, 17వ వార్డు కౌన్సిలర్ తలారి జ్యోతి రాజుగౌడ్, 18వ వార్డు కౌన్సిలర్ ప్రీతి అశ్విన్, 20వ వార్డు సుల్తానా మోతేశం ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మరియు సంబంధిత అధికారులు 4 వార్డులకు సంబంధించిన సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను అధికారుల ముందుకు తీసుకొచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈ ప్రోగ్రాము మన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 99 రోజుల ప్రోగ్రాం ఇది. ఈ ప్రోగ్రాంలో మనకు ఉన్న వార్డు సభ్యులందరికీ ఏమి వసతులు గవర్నమెంట్ నుంచి కొత్త రేషన్లు కానీ మనకు ఏవైతుందో ఎవరికి వచ్చినాయి రాలేవో ఏదైనా ఉంటే చెప్పవచ్చు. మీరు ఏదన్నా ఇబ్బంది ఏదున్నా మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా ఈ ప్రోగ్రాం ద్వారా మాకు తెలిపచ్చు. మేము మా పెద్దల ద్వారా గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళకు చెప్పి ఈ ప్రోగ్రాం ద్వారా మీకు ఏ అవసరం ఉన్నా మేము చేయగలుగుతాము. ఇది ఇందిరమ్మ ఇళ్ళు యాక్చువల్లీ మన 19 వార్డులో 27 మందికి ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ అయింది. అదేవిధంగా కొత్తవి మన 10 ఏళ్ల కాలంలో ఏం జరిగినాయో మీకు తెలుసు. ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాల 3 నెలలు అయింది ఇప్పటి వరకు. ఈ 2 సంవత్సరాలనే ఇందిరమ్మ ఇళ్ళు కానీ కొత్త రేషన్లు కానీ మన గ్యాస్ కానీ అన్ని ప్రతి ఒక్కటి ఏదున్నా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా పథకాలు మనం అనుకున్న 6 గ్యారెంటీలు కానీ ఇంకా మిగతా గ్యారెంటీలు పిల్లల స్కూళ్ళ గురించి భోజనాలు కానీ అవన్నీ అన్నీ అవుతున్నాయి. ఈ ప్రభుత్వంలో చాలా అన్ని ప్రజలకు ఏ సేవ ఉందో సేవ చేయాలనుకున్నాం సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా మా నిర్మల జగ్గారెడ్డి మేడం గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పథకాలు అన్ని పథకాలు అమలవుతున్నాయి. మరి ఇంకా కొన్ని పథకాలు పింఛన్ కూడా 4,000 పింఛన్ కూడా 2,500 పింఛన్లు అన్నీ వస్తాయమ్మా. మీరు ఏదైతే ఈ ప్రజాపాలన ప్రోగ్రాంలో మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏ అవసరం ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఏదైనా కానీ ఏ అవసరం ఉన్నా మాకు చెప్పొచ్చమ్మా. మేము చేస్తాము. సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆశీస్సులతో అదేవిధంగా నిర్మల జగ్గారెడ్డి మేడం ఆశీస్సులతో ఈరోజు ఈ ప్రోగ్రాం ప్రజాపాలన ప్రణాళిక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ 19 వార్డులో 4 వార్డుకు సంబంధించినవి 17వ వార్డు, 18వ వార్డు, 19వ వార్డు, 20వ వార్డు ఈ అందరు కలిపి మన వార్డులో పెట్టడం జరిగింది. మీరు అందరూ వచ్చేందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏదున్నా మేము వార్డు కౌన్సిలర్ ఉంటాము. మీకు అందుబాటులో మేము ఉంటాము. ఈ ఇందిరమ్మ ఇల్లు కాకుండా పింఛన్కి సంబంధించిన ఏజ్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఏ అవసరం ఉన్నా మేము ఉండి చేస్తామమ్మా. అదేవిధంగా మా జగ్గారెడ్డి సాబ్ కానీ మన నిర్మల్ రెడ్డి మేడం కానీ ఏ అవసరం ఉన్నా దగ్గర దృష్టికి తీసుకెళ్ళి మీ ప్రజలకి సహకరించి చేస్తామమ్మా. థ్యాంక్ యూ మీకు అందరికీ సార్. మీకు అందరికీ థ్యాంక్ యూ సార్. నాకు ఈ టైం ఇచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి ఏ ప్రాబ్లం ఉన్నా అడిగి తెలుసుకుని థ్యాంక్ యూ అమ్మా. పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాము. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో కానీ మాకు 2 రూములే ఉండే, రేకులు మొత్తం ఉండే. వర్షాకాలం వస్తే మాత్రం మస్తు నైట్ అంతా వేసుకుని పిల్లలతోని చాలా ఇబ్బంది పడేటోళ్ళము. ఇందిరమ్మ ఇల్లు వచ్చి మాకు చాలా 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 హెల్ప్గా ఉంది సార్. ఎందుకంటే చాలా బాధపడ్డాము. మేము లేక రోడ్లు లేక అవి లేక ఇప్పుడు మాత్రం మేము కడతామని అసలు అనుకోలేదు. రేవంత్ అన్న ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి జర వాటర్ ప్రాబ్లం ఉంది సార్, అదొకటి చేయండి సార్. బోర్ వేసినా కానీ వాళ్ళు అక్కడ మేము వేసి రాగానే పని చేస్తారు సార్. అందరికీ నమస్కారం. నాకు నా పేరు 19 వార్డు. మాకు ఇందిరమ్మ గృహం వచ్చిందని చాలా సంతోషంగా ఉంది. మా పేద ప్రజలకు మా గురించి ఆలోచించి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు రేవంత్ సార్కి ధన్యవాదాలు. దయచేసి అందరూ మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది మన గల్లీలో. చాలా ప్రాబ్లం, ఎండాకాలం వస్తే చాలా ప్రాబ్లం వస్తుంది. గంట సేపు అర్ధగంట రాదు మంజుల వాటర్. మనకున్న వాటర్ ఏంటంటే మన బోరు వాటర్ అందాక రావు మాకు.
దయచేసి వాటర్ గురించి ఆలోచించండి. ఎండాకాలం వస్తే చాలా చాలా ఇబ్బంది అవుతుంది. సరే సార్.